హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. సంస్కృతంలో శ్లోకం ఉంది, ఏంటిది? అమంతరమక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్యో పురుషో నాస్తి యోజకస్తత్వదుర్లభ. అంటే అర్థం ఏంటి? చాలాసార్లు చెప్పాను. మంత్రం కానీ అక్షరం లేదు, ఔషధాన్ని పనికిరాని మొక్క లేదు, మూడోది యోగ్యుడు కానీ పురుషుడు లేడు. సమస్య ఏమిటి? యోజకస్తత్వ దుర్లభ. యోజక అంటే లీడర్ లేడు. ఉదాహరణకి తులసి ఆరోగ్యమే కదా, గడ్డి కూడా ఔషధం. మనం తినేదంతా గడ్డిదే. మనం గడ్డి పెడతా అన్న హట్ అయిపోతుంటాం. నువ్వు తినే ఫుడ్ అంతా గడ్డించే కదా వచ్చేది, గుడ్డి వెదవా. తృణధాన్యములు అంటే ఏంటి సంస్కృతంలో? గడ్డి జాతికి సంబంధించినవి కదా. నువ్వు తినే వరి కానీ గోధుమలు కానీ. ఫీల్ అయిపోతావు ఏంటి ఊరికే? సో కాబట్టి ఇది నీకు దీని తెలుసు, ఏదో తులసి గురించి నీకు తెలుసు. గులాబీ ఆకులతో ఒకటి, అవునా? ఇంకా ఇక్కడ ఎన్నో ఔషధం కలిగిన మొక్కలు ఉన్నాయి. వ్యక్తి, వస్తువు, స్థలము, చెట్టు, బేరడు అన్నీ పనికొచ్చేవి. నీకు తెలియాలి ఎలా వాడాలి. ఒక మంచి ప్రదేశంలో మనం ఉన్నాం. ఇది శంషాబాద్ దగ్గర. మనం మాట్లాడే లోపల కాసేపట్లో పైనుంచి ఆకాశంలో సౌండ్ వచ్చేద్ది, విమానాలు ఎగిరిపోతాయి. అయితే ఇక్కడ చెట్లు ఎన్ని ఉన్నాయో చూడండి. అందులో ఫలపుష్పాలు ఉన్నాయి, ఔషధాలు ఉన్నాయి. మనకి తెలియాలి ప్రకృతిని ఎలా పాడు చేయాలో తెలిసినట్టు ఎలా వాడుకోవాలో తెలియలేదు. ఎవడు బాగు చేస్తాడరా నిన్ను? రా. తులసి మనకి చాలా వాటి పేర్లు తెలియవు. ఈ గడ్డి మనకు తెలుసు, కానీ ఆ మొక్కలు ఏంటో దేవుడికి వేస్తుంటాగా. చామంతి, అదో రంగు చామంతి. గులాబీ అంట్లు. ఈ విషయం తెలియదు. స్టంట్లు అంటే తెలుసా? స్టంట్లు అంటే గొడవ అని ఒకటి కాదు. స్టంట్లు అంటే గుండెకి వేస్తారుగా, అదే ఫైటింగ్ ఒకటి కాదు. ఇదేదో మొక్క మనకి తెలీదు. మన డాక్టర్ గారిని అడిగితే చెప్తారు. వెళ్ళి మామిడి ఎంత ఆరోగ్యం తెలుసుగా. తెలుసా మీకు మామిడి ఎందుకు ఇంటికి కడతారో? తెలుసా తెలీదా? తెలీదా? ఇప్పుడు నువ్వు దీన్ని ఇలా ఉంది కదా, దీంట్లోంచి ఆక్సిజన్ బాగా వస్తుంది మామిడి చెట్లోంచి. దీన్ని ఎండబెట్టాక 1 వీక్ వస్తుంది. అందుకు మామిడి కట్టాలి. ఇది టెస్టెడ్ ల్యాబొరేటరీ. దీన్ని మొక్క కట్ చేసి అందులో పెట్టండి. దీంట్లో చాలా ఆక్సిజన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. పెద్దోళ్ళు తెలివైన వాళ్ళు, హిందువులు తెలివైన వాళ్ళు, జ్ఞానులు. అర్థమైందా? క్వాలిటీ చెక్ చేయండి. ప్రపంచంలో ఎక్కువ హాస్పిటల్ పెద్ద పెద్దవి ఏ దేశాల్లో ఉన్నాయి? ఎడారి మత దేశాల్లోనే. ఎందుకని? వాళ్ళకి రోగాలు ఎక్కువ అవుతాయి కాబట్టి. ఎందుకు రోగాలు వస్తాయి? స్నానం కాన్సెప్ట్ లేదు, శుభ్రం కాన్సెప్ట్ లేదు, నీతి లేదు. ప్రపంచంలో పెద్ద పెద్ద స్లాటర్ హౌస్లు ఎక్కడున్నాయి? ఎక్కడ ఎడారి మతంలో అక్కడ ఉన్నాయి. జంతువుల్ని కోసుకుంటే తప్ప పండగ చేసుకోలేని దరిద్ర బతుకులు, కడుక్కోవడం లేని దిక్కుమాలిన మతాలు. నువ్వు మాకు ఉపన్యాసం ఇస్తారా? తిట్టకూడదు ఆకుని, తప్పు కదా. అలాగే మనం ఇంకా అరటి పండు గురించి చెప్పక్కర్లేదు. అరటి ఎంత లాభమో తెలుసా? అరటి ముగిపోతుంది చక్కరికి వెళ్ళి. సో చెలో తర్వాత దీని నుంచి ఎంత లాభం అంటే, అరటి ఈ మాను ఉంది కదా, అదే కాండం, దాన్ని గుజ్జు చేసి అవేవో తయారు చేస్తున్నారు. డైపర్స్, నాప్కిన్స్. యూట్యూబ్లో వచ్చింది, అర్థమైందా? అలాగే అంటే డైపర్ గాళ్ళు ఉన్నారు కదా నాన్న. ఇప్పుడు కమ్యూనిస్టులు డైపర్ గాళ్ళేక. మేము రాం రామాలయం ప్రారంభం. నేను ఎవరు రమ్మన్నాడు రా, నువ్వు రాకపోతే మరీ దరిద్రం అని ఎవడో కామెంట్ ఏం పెట్టారంటే, దువ్వెన దాచితే పెళ్ళి ఆగిపోద్దా, కమ్యూనిస్ట్ కుక్కలు రాకపోతే రామాలయం ప్రారంభోత్సవం ఆగిపోద్దా. సో అలాగే అరటి ఆకులు మనకు తెలుసు. మొన్న అతను ఎవరో జర్మనీలో, సో ఆఫ్టర్ 50 years ఆఫ్ అవర్ పరిశోధన చేసి 50 ఏళ్ళు మేము ఎన్విరాన్మెంట్కి అనుగుణమైనటువంటి ఒక ప్లేట్ కనిపెట్టామన్నాడు. ఏం ప్లేట్?
దొన్నె మనం సత్యకాలం నుంచి వాడుతున్నాం. సత్యకాలం అంటే సత్యయోగం. దొన్నె వాళ్ళు కనిపెట్టారు. అది పరిస్థితి. అరటి ఆకులు, అరటి దొన్నెలు, అరటి పండ్లు, అరటి పువ్వు. కృష్ణుడికి వాళ్ళ అమ్మ అరటి పువ్వుతో కూర చేసి పెట్టేది చిన్నప్పుడు. మా అమ్మ కూడా తిన్నావు ఇప్పుడు? తినలేదా? మరి వెరి పువ్వు అరటి పువ్వు తినలేదా? ఏం మనుషులరా. తర్వాత అరటి చెట్టు మట్టిలో తెల్లగా ఉంటుంది, దాంతో కూర చేస్తారు. దోట అంటారు తెలుసా? నేలలోంచి వచ్చేది ఓట. చెట్టు మధ్య అరటి చెట్టు మధ్యలో ఉండేది దోట. అదేందా? నేను గొర్రెకి తీసేది తాట వితౌట్ బాటా. చెప్పి మాట. ఇది ప్రసాద్ గారి తోట. నీకు తెలుసుగా? అలా చెప్పకూడదు. కాదు నాన్న, నువ్వు దేంతో వచ్చావో దాంతోనే పోతావు. ఇప్పుడు చెప్పు తర్వాత ఏంటి? కాదు నాన్న, 2 లక్షలు పెట్టుబడితో వెళ్ళాడు ఉగాండా. ఎంత మిగిలింది? 2 లక్షలే మిగిలింది. ఏం చెప్పాడు? నువ్వు దేంతో వచ్చావో అది నీ దగ్గరే ఉంటుంది. బద్దం. ఇదేంటిది? బాదం. ఇది బాదం కదా? కాదు గురుగారు, ఇది పనస. పెద్ద పనస అంటారు. పెద్ద పనస గురుగారు. పెద్ద పనస. అటువైపు వెళ్ళిపోయింది. బాదం అక్కడ ఉందా? అవును గురు. ఏదో ఒకటి లేరా. పనస. పనస అని పన అని దీన్ని పనస అంటాం కదా. ఇలా ఉంటుంది కదా. వేదంలో కూడా పనలు ఉన్నాయి. పనస అంటారు. అంటే అందులో చదివే వాటిని పనలు పనసలు అంటారు. ఇది ఆ తర్వాత ఏంటది? గోరెంట అదేనా? కాదు, ఇది దట్ మదర్ ఫ్రూట్. సారీ. ఓకే సారీ. లేదా ఈ ఆకులు ఏం చిన్నగా ఉన్నాయి, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. బాదమా బద్దమా? అది చిన్న. రైట్. నువ్వు షూరా? అవును గురుగారు. మనస పక్క గురుగారు. ఓకే రైట్. వద్దు రుజువులొద్దు. సో దట్ మదర్ ఫ్రూట్. ఇప్పుడు మనం ఇటు దట్ మదర్ ఫ్రూట్ మామూలుగా ఇప్పుడు ఇంతంత వచ్చేస్తున్నాయి. మన చిన్నప్పుడు చిన్నవి, అవి న్యాచురల్. ఉడిస్తే ఎర్రగా ఉండే నాటు. ఇప్పుడు ఇంజక్షన్ చేస్తే బొర్రగా అయిపోతున్నాయి. కాబట్టి మనం కూడా అలా తయారైపోతున్నాం. ఓకేనా? ఇదేంటో మనకి తెలియదుగా. ఇది తెలుసుగా? చెట్టు నెత్తికి మంచిది. ఏంట్రా సినిమా కూడా వచ్చిందిగా, మందారం. ఎర్ర మందారం. అలా పేర్లు కూడా సినిమా గ్రీన్ గా ఉంటాయి గురు. డార్క్ గ్రీన్ లో ఉంటాయి మందార ఆకులు. కాదు మందారం అలా ఉండకూడదని. ఇది ఆరోగ్యం చాలా మంచిది. ఏంటి మనం తీసి పడేస్తాం, కానీ యాక్చువల్లీ తినాలి. ఇది కూడా సీతాఫలం. ఇదే ఏ కాలం? ఇదే ఫలం. వెనకాల ఏంటి? అది వేప. చాలా ముఖ్యం చెప్తాను. ఇదిగో కాయ చూడు, ఇది కొట్టేసినట్టుంది. పగిలిపోయింది. అయ్యో మరి పండకుండా పగిలిపోయిందే. తయారవ్వలేదు. ఇది కొట్టి ఉంటాయి, లేకపోతే అది తయారవ్వకుండానే పగిలిపోయింది. ఇదేంటి? ఎక్కించకూడదు. ఏం ఎక్కించకూడదు? వార్దుగాడు బాగా మునగసి ఎక్కిస్తున్నారు అంటారు కదా. మునగ అనేది చాలా డెలికేట్. పుట్టుకొని ఇరిపోద్ది. కానీ ఆ మునక్కాయలు మోడీ గారు మొన్న ఏదో వీడియోలో చెప్పారు, నాకు ఇది చాలా డ్రమ్ స్టిక్సే బనాతాయి ఎక్ రోటీ బోత్ వచ్చాయి అని చెప్పారు. ఆవిడ ఎవరో వీడియో పెట్టింది, మోడీ గారికి ఇష్టమైన రోటీ అని. అంటే ఆయన ఏం చెప్పారంటే వీటిని కట్ చేసి ఉడికిచ్చేయండి, తర్వాత దాన్ని జ్యూస్ తీయండి, గోధుమ పిండిలో కలపండి, రొట్టెలు చేయండి అని చెప్పారు ఆ గుజ్జుతో. సో దీని ఆకులు చాలా పవర్ఫుల్. ఎన్ని రోగాలు తగ్గిస్తాయో. అసలు మనం డబ్బులు పెట్టి ఏ మెడిసిన్ కొనక్కర్లే మన దగ్గర ఆకులు ఉంటే. కానీ మన దగ్గర అంతా బోకులు ఉండటం వలన ఈ ఆకులు విలువ తెలియకుండా నాశనం అయిపోతున్నారు. ఫిజికల్లీ వీకు, మెంటల్లీ వీకు, స్పిరిచువల్లీ జోకు, ఫైనల్లీ బోకు. ఏం చేస్తారు ఇప్పుడు? మీరు ఎప్పుడైతే తిన్నారా? నేను మధ్యాహ్నం తిన్నా. 24 hours దాటిపోయింది. తిరుగుతున్నాగా, బాగానే ఉన్నాగా. వీళ్ళు పెట్టినట్టున్నారు ఆ గూడు. వీళ్ళు అన్నీ పెట్టారు. మేకింగ్ మన రాకింగ్ ఇక్కడ ఇది సహజ. అవే వచ్చి తినేసి పండ్లు పక్షులకి వెళ్ళిపోతున్నాయి. సహజం. అలాంటి
తినాలి, అలాంటివి కొనాలి. అంతేగాని ఫు, ఫు, అలాంటివి తింటారేట్రా తలతెక్కేతవా, ఉమ్మేసింది తింటారా? ఈ చూడు సహజం. వీటిని ఏమని పిలవాలి తెలుసా? ఎవడైనా చెప్తారు, జొమాటో గాడు ఏమనాలి దీన్ని? తక్కాలి ఆ? తక్కాలి అంటారు గురు. తొక్కాలే. ఇక్కడ చూడు, అది తెలుసా? మనో అంటారుగా, నాగూరు బాబు తెలీదా? సినిమాలు పాటలు పాడతారు కదా. మనో నాన్న చాలా మంచోడు. మనో తెలుసు గురు. మనోయే, మనోహర్ కాదు, మనోయే. అది తెలుసు లావు పట్టి. అతను ఒక చిన్ని పాపతో, వాళ్ళేమో తమిళ్ బేస్డ్, తెలుగు చిన్ని పాప. మీ అమ్మ అంత ఎందుకు అందంగా ఉంది అని అడిగితే అదేమో అలా ముద్దుగా చెప్పుద్ది. మరి వాళ్ళు ఏం తిన్నావు నువ్వు అంటే, ఇడ్లీ తిన్నా. దాంట్లోకి ఏం వేసుకున్నావు అంటే, ఇప్పుడు ఏం చెప్పావు? తొక్కాలి అంటే చాలా సరదాగా ఉంటుంది. కానీ దీనికి అచ్చ తెలుగులో దీని పేరు ఏంటంటే రామములగ. ఏంటి? ఇలా సహజంగా పడిపోయినాయి చూడు. ఈ పడిపోయిన వాటిని తింటే ఇంకా ఆరోగ్యానికి కొద ఉండదు. అందుకే ఇవాళ ఆయన స్వామీజీ రొట్టెలు తినండి, అన్నం తినండి అన్న, ప్రకృతిలో ఉండి ప్రకృతిని భుజించాలి, కానీ ప్రకృతిని భజించాలి. ఇది ఆరోగ్యం. రామములగ పుచ్చుకోరా, దేవుడు పెడదామా? దాంట్లో ఏమైనా ఉన్నాయా? దాని పక్కన పెట్టచ్చు, కవర్ తీసేసి. ఆ కవర్ తీసే. ఓకేనా? దులిపేసిరా. తర్వాత అక్కడ పచ్చగా ఉంది ఆ చెట్టు. ఏంటిది? ఏం చెట్టురా? దాన్ని ముడే, మళ్ళీ కుక్క మడద్దాయి నాన్న, దాన్ని ముడేసి వచ్చి ముందర పైన ముందున్నది నేరేడు. ఇటు తిరుగు. శివుడికి ఇష్టమైంది ఏంటి? మారేడు. అక్కడ ఉన్నది ఏంటి? నేరేడు. అదనమాట. మారేడు నీవని నేనేరితేనా, మారేడు ఫలములు. మారేడు ఫలముల దళముల? మారేడు దళములు. మారేడు ఫలం కూడా మంచిది. దాని పొడిదే పొద్దున కలుపుని తాగింది. అదైందా? తర్వాత తీసుకుందాం ఆ కింద పడ్డ పళ్ళు. ఇప్పుడు ఆ వ్యాపారం పెట్టకండి. ఇప్పుడు ఏంటిది? త్రివిక్రమ్ సినిమా పేరేంటి? ఏయ్, గుంటూరు కారం. ఇప్పుడు రవితేజ సినిమా అన్నప్పుడు, ప్రభాస్ సినిమా అన్నప్పుడు దాని పేరు చెప్పాలి. నేను అడిగాను, నువ్వేం చెప్తున్నావు? సరదా. ఇక్కడ ఏదో వీళ్ళు బఠానీ గురుగారు. బఠానీ పీనట్స్ తెలుసు. కాకరకాయ గురు, పుదీనా, కాకర, సహజ కాకరలు ఇవి. ఇది కదా ఇది మన లెగ్యూమే ఫ్యామిలీ. చిక్కుడు. ఇది పుదీనా గురుగారు. కొత్తిమీర. క్యారెట్ గురుగారు. నో డౌట్ రా, నీ లాస్ట్దే కరెక్ట్. ఇన్ని చెప్పేశారు. బంతినారు అంటే నేను డౌట్ పడ్డాను, కానీ బంతినారు కాదు. తర్వాత మళ్ళీ కొత్తిమీర అన్నట్టు నాకు డౌట్ క్రియేట్ చేశాడు. అది కూడా కాదు. ఫైనల్ క్యారెట్. అది ఇది క్యారెక్టర్. మరి చెప్పులు వేసుకోవడం బెటర్ ఏమో, పర్లేదా? ఎందుకంటే కేపీ ఉంటుంది. కేపీ అనగా కుక్క తిరుగుతుందిగా. నాకు అర్థమైంది. కడుక్కుందండి గురుగారు. కడుక్కోదానండి గురుగారు. స్నానం చేయాలి మళ్ళీ. ఎదవేశాలు నువ్వు. ఒరే చిన్నప్పుడు గోడలు ఎక్కి దొంగతనం చేసిన కాయలు ఇవే తెలుసా? నెల్లికాయలు అంటారు మా సైడ్ గురుగారు. నెల్లికాయ మాకు తెలదు. ఏంటి? చిత్తూరు వాళ్ళం, అక్కడ కుప్పం. అర్థమైందా? వీటి కోసమని కిచెన్లోకి వెళ్ళిపోయి ఉప్పు కారం ఇలా కలిపేసుకుని పట్లం పట్టుకుపోయి కోసేసుకోవడం, కత్తి తీయడం. ఆ బాల్యం వేరు కదా. ఆ పండ్లు భలే ఉంటాయి. మళ్ళీ తెద్దాం, ఇప్పుడు కాదు. గోవిందా. ఫస్ట్ బైట్ అంటే ఇదే. మరి ఏం తినలేక మధ్యాహ్నం 3 అయింది. 3, 4 దా. ఏంటి అవి? ఇది రామఫలం అనుకుంటా గురుగారు. రామఫలం స్ట్రాంగ్గా ఉందే. రామఫలమే గురుగారు. సీతాఫలం జాతి దానిలాగే ఉంది, కానీ అది కాదు. అవును. చెప్పు. నిమ్మ కాదా ఇది? కాదు గురుగారు. దాని జాత ఇది గురుగారు. గుమ్మడికాయ. నిమ్మ వాళ్ళ అమ్మ. గుమ్మడికాయలు లాగా ఉన్నాయి. నిమ్మ వాళ్ళ అమ్మ.
దాని జాతే కదా, దీని పేరు పంపర. ఇప్పుడే కంపర ఉమ్? అలా స్మెల్ కోడి గుమ్మడికాయలాగా ఉన్నాయి గురుగారు. పంపర పనాసకాయలు. ఇది నిమ్మ గురుగారు, ఎండిపోయింది. ఆ ముళ్ళు చూస్తే అర్థం కావట్లే. చెప్పులు ఎందుకంటే కేపీ కోసమే కాదు, మన హ్యాపీ కోసం కూడా. ఆ ముళ్ళు దిగింది అనుకో సినిమా కనబడుతుంది. కాయలు చూడవు బాబు, కోడి గుమ్మడికాయలాగా ఉన్నాయి గురుగారు. పంపర పనాసకాయ. పనసం ప్రయాసపడి భారం మోహించున్న పనసకాయ పంపరకాయలారా గురుగారు. అంటే మా వద్దకు రండి, మేము పిండికి తినేదాం. సీతాఫలం లేదా సీతాఫలం కాయలు. సీతాఫలం. నువ్వు ఇందాక రామఫలం అన్నా, అది వేరే. అది వేరు గురుగారు. ఇవన్నీ సీతాఫలాలే తెక్కపిలో, కానీ సహజమైన సీతాఫలం. సహజం కావు గురుగారు ఇవి. ఇవి సహజం కాదు. ఈ మధ్య అమ్ముతున్నాన్ని ఇలాంటివే గురుగారు. హైబ్రిడ్ హైబ్రిడ్ దొంగపళ్ళు తెలిసిపోతుంది. అదే దాని గురుగారు. చూడు, ఆకులు పెద్దగా ఉంది, రామఫలం అనుకున్నాను. దొంగపళ్ళు. కానీ ఇప్పుడు చూడు, అమ్మా నాన్న పుట్టిందో నక్షత్రకాయ ఉంది చూడు. నక్షత్రకాయ తెలుసా? తెలియదు. నక్షత్రకాయ అంటే తెలియదు. ఇదేనా? స్టార్ ఫ్రూట్ అంటారు కదా, స్టార్ ఫ్రూట్. తింటారా గురుగారు? చాలా మంచిది. చిన్నప్పటి నుంచి తిన్నావు, ఇప్పుడు తినడం ఏంటి? ఇప్పుడు తినలేదు గురుగారు. మంచిది బ్రో, ఆరోగ్యం మంచిది. ఇవన్నీ అలా నేలపాలైపోకుండా ఇలా ప్రకృతిలోకి వచ్చినప్పుడు అన్నాలు, రొట్టెలు. వచ్చేసింది ప్రభు మన కూడాను. కుక్క రాకు రే. ఈ చెట్టు పూలు ఉన్నాయి చూడు, దీనికి గన్నేరు గన్నేరే ఇది. నువ్వు రాకురా. ఈ చైతన్య మహాప్రభు చాలా ఇష్టమైన పూలు. అలా ఉంటుంది గురుగారు. పిచ్చెక్కిపోద్ది. అందులో కుంకుమ పసుపు వేస్తే కలర్ సూపర్ ఉంటుంది. కలర్ ఓకే, అసలు చైతన్య మహాప్రభు చాలా ఇష్టం. ఇది అసలు రూపపాల, దీని మీద ఎక్కేవాళ్ళం మేము. ఇప్పుడు ఎక్కితే పుటక్ పుటక్. ఎందుకు తుమ్మని చెప్పు. వెళ్ళిపోద్ది కాదు, అది పీల్చాను కదా ఎదవా. అది కుసుమాలు ఎక్కేసి అదేనా పుప్పుడు అంటాం కదా. అదే గురుగారు. ఆమా ఇది చెప్పు. నిమ్మ నిమ్మ. నీకు డౌట్ వస్తే గుచ్చుకో. ఇది అది దానమ్మ. తప్పుడానా? ఇది నమ్మైనప్పుడు ఇదేంటిది? తెలుగులో చెప్పడానికి కూడా ఏంటన్నా నిమ్మ దానమ్మ. నీకు అసలు చెడు ఏం కనపడింది ఆడ అలా? అసలు ఇది కుప్పమా బెప్పమా అసలు నాకు అర్థం కాదు. తప్పు ఏం చెప్పాను? ఇది ఏంటి అసలు? ఆడు ఎందుకు నవ్వుతున్నాడు? తోటలోకి రారా అని మాటలు చెప్తానంటే నవ్వుతున్నాడు అద్దమని. భూల్గా ఏకే ఏంటి ఇది? బాబీ గారు వచ్చింది బాగుంది. ఏది బాగుంది మనకు వివరాలు చెబుదు. ప్లేట్లెట్స్ పెంచే ఆకు. ఇది కూడా తెలియపోతే నువ్వు నేను చెప్పను. ఆడికి అర్థమైంది. ఇంక నేను పడుకుంటా, రెస్ట్ తీసుకుంటా. నెక్స్ట్ డైలాగ్ అది. ఎరా ఎంతవరకు చెట్టు ఎక్కారు ఎవరన్నా చెప్పండి రా. ఎంతవరకు ఎక్కావు చెట్టు? ఎక్కారా? చిటారు కొమ్మ హరి పొట్ట లెక్కగలవా? చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మన పండుకు అయ్యగలవా? ఇదేంటో చెప్పు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్స్ హెల్త్. దీస్ ఆర్ రియల్ హెల్త్, రియల్ వెల్త్. ఉసిరి. అందుకే అక్కడికి వచ్చాను. వాళ్ళు పొద్దున్న చూసాము, పొద్దున్న చూశాము, ఇప్పుడు దూశాము. తెలుసా? తీసుకోవాలి దూసడం. తెలుసు కదా? తెలుసు. దూసేయడం అంటే ఇది. దూస్తే తప్పులేదు, దోస్తే తప్పులేదు. ఇది ఉసిరి. నేను ఇందాక కుక్కను పంపించింది కసిరి. ఓకే. తర్వాత చాలా సి విటమిన్ డ్రై ఉంటాయి కదా, వేసుకుంటూ ఉంటాను నేను. ఇదేంటిది? మామా మామా ఇదేంటి? జామా. ఇంగ్లీష్లో చెప్పకో, పాలతో చేసేది కోవా, వీడు చెప్పేది గోవా. అర్జున్ అప్పుడు కారిపోయింది జావా. నువ్వు నాతో రావా? నిన్ను మాత్రం పిలవట్లే కుక్క. ఇది ఉసిరి, నేను చెప్పింది కసిరి. డ్రై ఫ్రూట్ లడ్డు పెట్టాను. కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా బాటిల్ ముట్టేసుకుంటారా? అందుకనే
ఎవరిని ఎక్కడ పెట్టాలని ఊరికే అంటాం తప్పు కుదు. డ్రై ఫ్రూట్ లడ్డు ఆయన పెట్టద్దన్న కూడా రెండు ఈడికి కూడా పెట్టలేదు. పెడితే కొంచెం నాకెత్తారు ఇటు. తర్వాత ఇది మామూలు బ్రీడ్, అక్కడ హైబ్రిడ్ ఉంది, భయంకరంగా ఉంది. ఇది దాని అంతటా రాలిపోయి మట్టి అంటుపోయింది. నువ్వు తెంచి వచ్చే దానిలాగా. ఇందులో వేసేయండి ప్రభు. తర్వాత ఈ కాయలు పండ్లు ఉంటాయి తెలుసా? తెలియదు గురుగారు. దీంట్లో పండ్లు వస్తాయి. ఆహా. భలే అదొక రకం పుల్లపుల్లగా ఉంటాయి. చిన్నప్పుడు తిన్నా. తీస్తాను గురు. అద్గదుగో కనబడుతుంది విమానం, కనబడుతుంది విమానం, నే చెప్పిన దానికెల్లా ఉన్నది ప్రమాణం, కాదంటే నీకు ప్రమాదం, కలిసొస్తే నీకు ప్రమోదం, అందులకై ఉంటుంది మా ఆమోదం. రానాయన కుప్పమా అదిగో నేను దిగినది బరి, బాగా చెప్పాలి కుప్పం. నేను దిగినది బరి, కొబ్బరి. నేను దిగినది బరి, తినేది వరి, భజించేది హరి, ఇది కొబ్బరి. పనస గురుగారు. ఇది పనసే. మరి బద్దం బాలేది. అదిగో దట్ మదర్ ఫ్రూట్, మళ్ళీ న్యాచురల్. నేను ఇంగ్లీష్ చెప్తే తెలుగు చెప్తున్నావు. దట్ మదర్ ఫ్రూట్ అనగా తెలుగులో దానమ్మ. ఇగో ఇలా చిన్నప్పుడు దీని గురించి ఒకటి చెప్పాలరా మీకు. చెప్పండి గురుగారు. దీని గురించి కాదు, సారీ. గోడ మీద ఎక్కి పిల్లోడు అది కోస్తున్నాడు. ఏంటి గోరింటాకు కోస్తుంటే ఒక కడప ఆవిడ స్లాంగ్ కొంచెం ఇలా వేరేగా ఉంటుంది కదా, ఏ జిల్లా కా జిల్లా. ఆవిడ పాప వేరే హైదరాబాద్లో ఎక్కడో స్టే చేస్తున్నారు. ఆ పిల్లోడిని బాబు పేకాకు బాబు అందే. వీడు వెంటనే ఎక్కడ ఆంటీ అన్నాడు. నేనేం చెప్పాను, వీడేమర్థం చేసుకున్నాడు. అదే ఆంటీ పేకాకు అన్నావు ఎక్కడుంది అన్నాడు. ఆడు ఇంగ్లీష్ పేకాకులోకి వెళ్ళాడు. ఈడ పేకద్దు అని చెప్పి, ఆకు పీకద్దండి, పేకాకు బాబు అంటే పేకద్దు అని చెప్పి. వీడికేమో నెమల ఈ మధ్య అలా కూడా అంటున్నారా? అదన్నమాట నెమల అంట. అదన్నమాట ఈ మధ్య. అదేంట్రా అది మళ్ళీ గుండు అలా చెప్పకూడదు, ఆలగడ్డ నుంచి వస్తాడు అని చెప్పాలి. అదైందా పెట్టారు ఎట్లా పేరు మాది అది. మరి ఇది మళ్ళీ అది కొబ్బరి కాదు, అది మళ్ళీ. నువ్వు ముయ్యపోతే అవుద్ది నీకు నాకు లొల్లి, నేను తింటాను పల్లి. అదైందా దేశడి పోచమ్మ గుడి. అదైందా. ఇప్పుడు దీని పేరు చెప్పకూడదు మీరు. యానిమల్ సినిమా డైరెక్టర్ దొంగ దీన్ని దీన్ని పిలవాల్సిన పేరు వంగ. అదన్నమాట. చాలా ప్రమాదకరమైన ఫ్లవర్. హృదయ కార్యం మనిషిని ఖాళీ చేస్తుంది కాదు. చెక్కలతో పల్లెపోతుంటే కుక్కలు వచ్చేలా. ఇందులో పాములు కూడా దూరేస్తాయి. చిన్న చిన్న పురుగులు కదా, ఇంత పాములు. వీడియో చూసాం. ఇది తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటేనే తినాలి, లేకపోతే నువ్వు కాలీఫ్లవర్ అయిపోతావు, తర్వాత ఖాళీ అయిపోతావు. ఇది వంగ. ఎక్కడైనా బావగాని వంగతోడు అదన్నమాట. మళ్ళీ దట్ మదర్ ఫ్రూట్. ఇదేట్రా ఎండిన వేప. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఎవరి మట్టి తీస్తున్నావా? మట్టి ముఖ్యం, మట్టి తొక్కాలి. తక్కాలి గురించి మాట్లాడడం కాదు, బ్లడ్ ప్రెషర్ బాగా జరుగుతుంది. ఆరోగ్యం రా, మట్టితో కనెక్ట్ అయ్యి ఉండాలి. రాజీవ్ దీక్షిత్ గారు చూసా? ఆయన లేకపోతే ఏంటి. వీడియోలు అన్నీ ఉన్నాయి. గురుగారు ఇదిగో కొత్తిమీర మెంతేలు. దీన్ని ఏమంటారు? కొత్తిమీర అంటారు, మెంతులు అంటారు గురుగారు. కాదు కదా, మెంతులు వేరు వెదవా. అవే గురుగారు. ధనియాలే కొత్తిమీర అవుద్ది, అది వేరు. అవును, రెండు కలుపుకో. అవును గురుగారు. ఈ కొత్తిమీరని కొత్తిమీర అంటారు తెలుసా? ఎక్కడ గురుగారు? బెంగళూరులో రాత్రి 2ంటికి అక్కడికి ఎందుకు వెళ్ళారని అడిగితే ఈ ఆడ ఎడారులు కొత్తిమీరకి వెళ్ళామని చెప్పారు అప్పట్లో. అదన్నమాట.
ఏం మాట్లాడతాం? కొత్తిమీర బ్యాచ్ ఇది. అదండి కొత్తిమీర. మామ మళ్ళీ జామ కిందకి అయిపోయి ఒరే బీన్స్ గురుగారు. బీన్స్ మనం వీటికి ఫ్యాన్స్. పచ్చి తినేయచ్చు గురుగారు. ఎందుకు తినాం? చిన్నప్పుడు తినరా? కంది చేలు వేసారా మీరు? కంది వేసారా? వేసాం గురుగారు. వేస్తాం. మా నాన్నగారు పుణ్యమా మా అమ్మ పుణ్యమా ఇలా తోట ఉండేది. ఈ తోటలో కంది వేస్తే వాళ్ళు గోడ దూకి కోసేవారు. ఎవడో వచ్చి ఎవడో మీ తోట కోసేస్తున్నాడు అని చెప్పేస్తే మేము పరిగెత్తికి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ పాడేసి వెళ్ళిపోయాడు. రెడీ కోసి పెట్టాడుగా. చాలాసార్లు అది ఎత్తిపోయేవారు. గుత్తులు ఉంటాయి కదా కందు. మా అమ్మ అవి ఇంట్లో తెచ్చాక ఉడకబెట్టేది. ఉప్పేసి ఉడకబెడితే కంది చేను కాడ సాంగ్ వేసుకోవచ్చు. ఇది హైబ్రిడ్. దీని వెనకమ్మ చూడు, ఇది ఎంత ఉన్నాయి చూడు కాయలు. నిమ్మకాయలేనవి ఇంకా పెద్ద జాంకాయల. అమ్మ కూర్చుకుంటా కాదురా, నిమ్మకాయలేనవి హైబ్రిడ్. చూడు రాలిపోయినాయిరా కింద. చూడు కింద రాలిపోయినాయి పిందెలు. ఇవి పిందులు అయినా ఉంటుంది కదా జ్యూసు. నీకు ఒక్క విషయం చెప్పేసి నీకు ఒక విషయం చెప్పేసి నేను వెళ్తాను. జపం చేసుకోవాలి. విషయం ఏంటంటే మళ్ళీ ఏమానం తపస్సులో వాలకిల్యులు అని చాలా రకరకాల పేర్లు గుర్తులేవు. తపస్సు చేసే వాళ్ళు వెరైటీస్ ఆఫ్ తపస్య. సాత్లూరు గోపాలకృష్ణమాచార్యులు వారు చెప్పారు, బలి చెప్పారు. కొందరు ఒక రకం తపస్సు చేస్తారట. ఆ తపస్సు ఏమిటంటే వాళ్ళు తినే అన్నం వాళ్ళే గోళ్ళతో ఒలుచుకుని ఆ బియ్యం దాన్నే వండుకుని తింటారట. కొందరు చెట్టు కొమ్మల మీదే నివసిస్తారట. అలాగే కొందరు కేవలం పండ్లతో, కొందరు కేవలం పాలతో, కొందరు కేవలం నీటితో, కొందరు అన్నమక్కరలేదు రామహరి నేను గాలి చేస్తాను రామహరి. అది ఆవిడ అతను చెప్తాడు అందులో రేలంగి. ఆవిడ మాటలు పట్టించుకోకుండా ఆవిడ మా సొంత మరదలో, అందుకని అలా మాట్లాడుతున్నాడు. కానీ అతను నిజాయితీ కలిగి ఉన్నాడు. ఆ నిజాయితీ వలన ఏమవుతుందంటే భగవంతుడు లోపల నుంచి సపోర్ట్ చేస్తాడు. అదేందా లోపల నుంచి సపోర్ట్ చేస్తాడు. ఆవిడ చెప్పినట్టు చేస్తే మాత్రం రిపోర్ట్ చేస్తాడు. అన్నమక్కరలేదు రామహరి నేతి గారెలే భోంచేస్తాడు రామహరి. ఏంట్రా ఇది? శనగ. అక్కడున్నదేమో మునగా, ఇక్కడున్నదేమో శనగా, పండినాక మనము తినగా ఈ మంచి మాట మీరు వినగా. ఏమిట్రా మన బద్దం మాట రాలే. క్యారెట్ గురుగారు. మళ్ళీ క్యారెట్ పెద్ద అయిపోయి తీస్తే వచ్చేద్ది ఒకటి అంతేగా. నేను ఎప్పుడూ తీయలే, కానీ వాళ్ళది కాబట్టి మనం తీయకూడదు. అలా రాలిపోయి తీసుకుంటే తప్పు లేదు, కానీ మనం ఓడగొట్టేయకూడదు. మనకు హక్కు లేదు కదా. ఒరే ఒరే ఆ బరువుకు చూడు పడుకున్నాయి. బరువుకు చూడు పడుకున్నాయి. నిమ్మకాయలేనవి ఇలా ముగ్గి కూలిపోతాయి. తర్వాత ఏదో చెప్దాం అనుకున్నాను రా. ఏం చెప్దాం అనుకున్నానంటే ఒక్కటి చెప్పేస్తాను. ఆయన పేరు అయ్యో పేరు దేవుడా భాగవతంలో ఎక్కడ వస్తుంది? ఋషుల గురించి చెప్తాను గురు. ఋషులదే. ఈయన అలాంటి పేరు ఉండే ఆవిడే పెళ్లి చేసుకుంటా అంటాడు. గురుగారు ఆయన పేరు ఆయన పాముల్ని ఆపుతాడు ఆయనే కదా గురుగారు. స్టోరీ చెప్పేస్తాను. సర్ప మీద యాగంలో పేరు మళ్ళీ గుర్తొద్దు పో.
ఈయన నడిచి వెళ్తుంటాడు. ఓ చెట్టు కొమ్మ విరిగిపోతూ ఉంటుంది. దానికి వేలాడుతూ కొందరు తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. అంటే విరిగిపోయేదానికి మీరు తపస్సు చేస్తున్నారు, రాలిపోయే పువ్వు కదా అంటాడు. అంటే ఏం చేయమంటావు? మా వంశంలో మిగిలిన ఒకే ఒక్కడు, వాడేమో పెళ్లి చేసుకోకుండా తిరుగుతున్నాడు. వాడికి పిల్లలు పుట్టి వాళ్ళు మాకు తర్పణాలు వదిలితే కానీ మా జీవితాలు అంటారు. అంటే ఇతను చెప్తాడు, అతను నేనే అంటాడు, బాబు నీకోసం చూస్తున్నాం, అయితే నాకు అమ్మాయి ఉంటే మాత్రం నా పేరుతోనే ఉండాలి. కర్కోటకుడు చెల్లెలు పెళ్లి చేసుకున్నాడు గురుగారు. అది సరే, అతని పేరు గుర్తు ఆస్తిగా రావాలి. ఆస్తి అతని పేరు గుర్తు రావాలిగా. అవును గురుగారు. మళ్ళీ మనం ఖచ్చితంగా అయితే ఇది ఇందుకో కాదు, దాంట్లో వచ్చాక పూలు చూడు ఎంత బాగున్నాయి అసలు. ఎంత అందం అసలు, ఎంత అందం. చెప్పాను అతని పేరు చెప్పాను గురుగారు. జరత్కారు. జరాయుని గుర్తొస్తుంది. జరత్కారు. అతను మొత్తానికి ఏం చేస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆవిడకి మాట చెప్తాడు, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయనంతకాలం పెళ్ళాం, తర్వాత వేసేస్తారు గొళ్ళాం, అదే నీకు కళ్ళెం అంటాడు. బల్యం వేసేస్తారు, పడుకుంటాడు. పడుకుంటే సంధ్యావందనం టైం అయిపోతుంది, సూర్యుడు వెళ్ళిపోతాడు. ఈవిడ చూస్తేనేమో ఏం చేయాలి ఇప్పుడు, ధర్మ నియమానికి లోపం కలగకూడదు. సరే శిక్ష పడితే నాకే పడుద్ది, ఆయనకి మాత్రం దోషం తగలకూడదని ఏమండి అని నిద్రలేకపోతుంది. నువ్వు నన్ను డిస్టర్బ్ చేసి వదిలేస్తాను అని ఆయన, నువ్వు బాధపడకు, నేను తపస్సుకి వెళ్తాను, నీకు మంచి కొడుకు పడతానని చెప్తాడు. ఆయన పేరు ఆస్తికి మన గారు. సర్పమేద పాములు కాదు. అలాగే ఈ పువ్వులు చూడండి, అక్కడ ఒక రంగు పువ్వు, ఇక్కడ ఒక రంగు పువ్వు. వీటిని చూసే పాట రాశారు. ఏంటిది, ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు, పూలిమ్మని రెమ్మ రెమ్మకు. చూడండి అసలు ఎంత గొప్పగా సాహిత్యం చూడండి, రంగులు చూడండి. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు, పూలిమ్మని రెమ్మ రెమ్మకు, పొద్దున్నే లేచి హరి పూజకు. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు కదా. అందుకని ప్రకృతి మన చూసి పరవశించాలి, మన కోసం ఫలసాయం అందించాలి. అంతేగాని మన చూసి బీతావహురాలైపోకూడదు. మొన్న మధ్య బెంగళూరు సిటీలో 60,000 చెట్లు ఎన్నో నరికేశారట. ఆ తర్వాత ఉత్పాతం వచ్చింది, వాళ్ళు వచ్చి కొట్టిపోయారు, వేరే కథ. అందుకని ప్రకృతిలో మనం జీవిస్తున్నాం, ప్రకృతిని గౌరవించాలి. అంతేగాని ఆ ఎడారి మతం బుర్రతక్కువేద వల్లగా మేము సృష్టిని పూజించాం, సృష్టికర్తను పూజిస్తాం, ఆడికి చెక్కలేదు, ఆడో చెక్కగాడు, ఆడో మగో తెలియని తేడాగాడు, ఆడిని పూజిస్తా అంటే కనబడుతుంది. ఇంత ఉపకారం చేసే వాళ్ళకేమో నువ్వేమో థ్యాంక్ఫుల్గా ఉండవా, ఆడెవడో. అందుకని సనాతన ధర్మం వలన పర్యావరణం బాగుంటుంది. అర్థమైందా? నేరేడు ఎంత ఆరోగ్యం, అదేనా? సంవత్సరంలో ఇది న్యాచురల్. మళ్ళీ దొంగపల్లి కాదు, చిన్నవి. చిన్నప్పుడు వానొచ్చేస్తే మా ఇంటికి జస్ట్ అంత దూరంలో మా పెద్దనాన్నగారి ఇల్లు, ఇప్పుడు వానొచ్చేస్తుంది ఖచ్చితంగా కాయలు పడిపోతాయని విడిపోతే టపా 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 చొక్కాల మీద పడిపోయి మచ్చలు పడిపోతాయి కదా, అన్ని కింద పడిపోయి న్యాచురల్. అందులో ఎర్రవి కొంచెం తిన్నాం అనుకో నోరు వగరైపోతుంది. చూడు, పుష్పితాం. ఇది ఏ నెల అసలు? డిసెంబర్ నెలలో మామిడికాయ పూత రావచ్చా? రావచ్చు. డిసెంబర్ మార్చిలోకి మార్చి కోసం ఇప్పుడే రెడీ అయిపోద్దా? అవును గురుగారు. డిసెంబర్కి ఏమో, మార్చి నుంచి మార్పు వస్తుంది అనుకోండి. సో కాబట్టి మనం అందరం భగవన్నామాన్ని చెప్తూ ఈ ప్రకృతిని ఇందాక చెప్దాం అనుకున్నది ఏంటంటే, ప్రకృతి ఎంతటి భాగ్యశాలివమ్మ. దీన్ని ఏమని పిలుస్తారు? ఇక్కడ నుంచో
దీని పేరేంటి? టొయోటో. నో, దీని పేరు ఫార్చునర్. ఇక్కడ ఫార్చునర్ ఇదే మనమా? మనమే. మనం ఫార్చునర్ రా, ఇది కాదు. ఇది రేకు. ఈ ప్రకృతి విలువ తెలియకపోతే నువ్వు ఆడికి దింపింది చెప్పట్లేదు వీడు. ఏమండి? ఆ, అదే వాళ్ళని అదే చేస్తున్నా. అందుకే గొర్రెలకి దిగేది మేకు. ఈ ప్రకృతి విలువ తెలియకపోతే నువ్వు అదే చెప్పేశాం. అదే అయిపోయింది సమస్య, అక్కడికే వచ్చేసాం. అసలు ఎంత అందం అండి. ఈ పూలు గుర్తులు ఏంటి అసలు? భగవంతుడి యొక్క వైభవం గుర్తుపెట్టుకోవడానికి చిన్నప్పుడు ఇలా తీసి ఇలా అనేవాళ్ళం. ఇవేనా? మీకు తెలుసా ఎవరికైనా ఈ పువ్వుల గురించి? పుష్ప విలాపం విన్నావా? తెలీదా? జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అసలు ఘంటసాల గారు పాడుతుంటే అసలు ఎలా ఉంటుంది అంటే